साध्यं प्रवृत्ति संयुक्ते राहिवां भरतोराधवीरगोपिनमास्पते अग्निरमार्धादिवानवत्पदे प्रज्ञानया अवागं वेदागमसे जन्मदेहे पुरुद्यद्देवं प्रजवामजामि ब्रह्मोऽर्थः शुभमुहूर्तः अस्तु। भारत है ఒక్క నిమిషం బాబు शिरडी माझे आनंद सद्गुरु साईनाथ महाराज की शिरडी माझे पंढरपूर साई बाबा साई बाबा शुद्ध भक्ति चंद्र भागा बाबा पुंडलिका जागा पुंडलिका जागा। महाक्षेत्रस्य वायुव्यप्रदेशे उत्तरप्रदेशे भाग्यनगरे अंतर्भागे साईनाथस्वामी देवालये प्राणसंविधानेन अस्मिन् वर्तमानेन शालिवार्षिके नववादशसंवत्सराणां मध्ये सुशिश्रे शुभकृत्नाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतुः भूलवृक्षे ध्येया गुरुवासप्रयुक्तायां प्रदोषकालिनां शुभनक्षत्रेष्वयोगे एवं गणविशेषनिष्ठायां स्यां शिवऋतुः भारतभाषोत्तरोऽस्यां महेश्वरवसनामदेयस्य श्रीदासधर्मज्ञेश्वरस्य मित्रेयसावलिस्मित्रस्य सभाधर्मस्य सभाधर्मदाताय लक्ष्मीनारायणाय महाश्रीकृष्णमाधव्यासुभाय शेषसायिने महागोरावेश्वरवासिने महाभक्तहृदयालयाय सर्वदेवासिने महाभूतव्यासाय महाभूतकोशगुरुभूताय महाकालाय महाकालकालाय महाकालादेवाय महाकालरत्नाय महाक्षयाय महाक्षयाय जीवाधाराय सर्वाधाराय भक्तवान प्रज्ञाय अन्नवस्त्रदाय आरोग्यक्षदाय धर्मांगदाय बुद्धिसिद्धिप्रदाय पुत्रश्रेष्ठप्रदाय योगक्षेमवाय मातरे मातरे ज्ञानवैराग्यप्रदाय सुषेवदे दोर्मल्या भाववास शेखाय वेदनाय मातरं श्रीनाथ सुदर्शनकाय गुणाग्निकाय मानचक्रियाय महाय परात्माय माधेय महा रुद्रक्षोभाय महाप्राणाय महारोगे शब्दते अष्टकलेता शतमानं भवति सदा युक्पुरुषस्य आयुष्येवेन्द्रिय
సైడ్కి రండి, వెనకకి రండి, మీరు వెనకకి రండి. సైడ్కి రండి, వెనకకి రండి, మీరు వెనకకి రండి. श्री सद्गुरु साईनाथ महाराज की जय. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్. నా పేరు గుండా మల్లయ్య. ఇంతకుముందుకు నేను 3 సంవత్సరాలు ఈ టెంపుల్కి అధ్యక్షుడిగా పనిచేశాను. ఒక 4 సంవత్సరాలు అడ్వైజర్ బోర్డు చైర్మన్గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ అందరూ మా ట్రస్టీలందరూ కలిసి నన్ను అధిక మేరతో గెలిపించి ఈ బాధ్యత నా భుజాల మీద పెట్టి గెలిపించినందుకు మా ట్రస్టీలందరికీ రుణపడి నమస్కారం చేస్తున్నాను. దయచేసి ఏంటంటే ఇప్పుడు ముఖ్య కార్యక్రమం అంటే మన దిల్సుఖ్నగర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ షిరిడీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను పోయే లోపల 1.5 ఇయర్లా తయారు చేసి దీన్ని రాజభవన్ లాగా తయారు చేసి పోయే ఒక బాధ్యత నేను తీసుకున్నాను. తప్పకుండా దీన్ని ఇక్కడ చేస్తా. నెంబర్ 1 టెంపుల్ అంటే తెలంగాణ ఆంధ్రలో టెంపుల్ బంగారు లాంటి టెంపుల్ చేస్తే ఇక్కడ దీన్ని మళ్ళీ కూడా తిరుపతిలో షిరిడీలో ఇప్పుడు మేము హోటల్ పెట్టాము. కరోనా నుంచి 2 ఏళ్ళు ఆగింది. ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇంతకుముందుకు హోటల్స్ ఉండే హోటల్ తీసేసినాము. పోయిన భక్తులకు ఫ్రీ టిఫిన్, ఫ్రీ భోజనము, ఫ్రీ డిన్నరు, అందరికి ఉచిత సహకారం ఇట్లా ఎక్కడెక్కడ రోజు 2-3 వేల మందికి పెడతాము. అక్కడ కూడా పోయిన భక్తులకు రూమ్లో దిగిన వాళ్ళందరికీ సౌకర్యం పెట్టాము. నేనేంటంటే ఇంతకంటే ఎక్కువ చెప్తే కూడా చెప్పినట్టు అవుతుంది. దయచేసి మీ విలేకరులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మమ్మల్ని ఎక్కువ పొడవాకండి, తగ్గివ్వకండి. ధర్మం ఏముందో అది నాయండి. మీ అందరికీ నా కృతజ్ఞతలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఈ మొన్న 2022-2024 గాను మన ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో మా ప్యానెల్ మొత్తం గెలుచడం జరిగింది. దానికి మా చైర్మన్ గుండా మల్లయ్య గారు ఈ యొక్క అభివృద్ధిలో మొదటి నుంచి కూడా మేము పాలు పంచుకొని ఇది చేస్తూ వస్తూ ఉన్నాము. ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఎంతో మేలు చేయాలి, ప్రజలకు ఎంతో సేవ చేయాలని మా ఉంది. ఈ యొక్క గుడి కన్స్ట్రక్షన్ చేసి 35 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ గుడిని రినోవేషన్ చేసి చాలా అందంగా తీర్చిదిద్దాలని మా యొక్క కోరిక. ఇది ఈ సంవత్సరం లోపలనే జరిపిస్తాము అని చెప్పి మేము మీతో చెప్తూ భక్తులతో ఆశిస్తూ ఇది చేస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా సెలవు తీసుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. డైలీ కూడా షిరిడీలో కూడా భోజనం కూడా ఫ్రీ చేశాము. షిరిడీలో 156 రూములు ఉన్నాయి మనవి. 156 రూములలో కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా ఫ్రీ. రూమ్ తీసుకున్న వాళ్లకు ఆడ ఫ్రీ ఏర్పాటు చేశాము. అది కూడా వినియోగించుకోవాలని చెప్పి భక్తులకు మనవి చేస్తూ మీ ద్వారా సెలవు తీసుకుంటాం.